హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీ అందరికీ తెలుసు చార్ధామ్ యాత్ర 2026 అయితే స్టార్ట్ అయిపోయిందని. చార్ధామ్ అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. చార్ధామ్ అనేది చాలా మందికి ఒక డ్రీమ్ డెస్టినేషన్. ఇది ఒక ట్రిప్పే కాదు, ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనమాట. సో చార్ధామ్ యాత్రకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా వెళ్ళాలని, లేదా యాత్ర పాస్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి, కంపల్సరీయా కాదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. సో నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి ఈ వీడియోస్ చేసి మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి అనుకున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి చార్ధామ్ యాత్ర పాస్ కంపల్సరీ. సో మనం వెళ్ళాలి అంటే కంపల్సరీగా యాత్ర పాస్ అయితే తీసుకోవాలి. ఈ ఇయర్ నుంచి మ్యాండేటరీ చేశారు, ఖచ్చితంగా చార్ధామ్ యాత్ర పాస్ అయితే తీసుకోవాలి. సో యాత్ర పాస్ అయితే మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు, ఒకటి ఆన్లైన్లో, ఒకటి ఆఫ్లైన్లో కూడా తీసుకోవాలి. సో ఆన్లైన్లో ఎలా తీసుకోవాలనేది ఈరోజు వీడియో వచ్చేసి. రీసెంట్ టైమ్స్లో నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. నా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా నన్ను అడిగారు యాత్ర పాస్ ఎలా తీసుకోవాలి, మాకు కన్ఫ్యూజన్గా ఉంది, అర్థం కాలేదు అని చెప్పి. సో నేను అప్పుడు అనుకున్నాను దీన్నే ఎందుకు వీడియో చేసి పెట్టకూడదు, అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పి. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ వీడియో అందరికీ తెలియాలి అని చెప్పి. సో ఇప్పుడైతే ఆన్లైన్లో ఎలా తీసుకోవాలని చెప్తాను, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలని చెప్తాను, నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నింటిలోని డీటెయిల్స్ ఇస్తాను నేను. అలా మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఆన్లైన్లో యాత్రా పాస్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మీ మొబైల్ ఆర్ పీసీలోని ఇలా గూగుల్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ ఫర్ చార్ధామ్ యాత్ర అని టైప్ చేయండి, ఆర్ డైరెక్ట్గా ఉత్తరాఖండ్ టూరిజం టైప్ చేసినా పర్లేదు. నేనైతే చార్ధామ్ యాత్ర 2026 అని టైప్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఉత్తరాఖండ్ టూరిజం యాత్ర అది ఓపెన్ అయింది. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఏ డేట్స్లో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అయితే ఓపెన్ అవుతుందో. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది అనేది టెంపుల్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్టర్ హియర్ అని టైప్ చేస్తారు. అది టైప్ చేశాక ఇంటర్ఫేస్ ఎలా అయితే ఓపెన్ అవుతుంది, మీ నేమ్, మొబైల్ నెంబర్ అడుగుతుంది, టూర్ కంపెనీ నేమ్ అడుగుతుంది కదా, మీ నేమ్ ఇచ్చేయండి నార్మల్గా యాస్టీస్, అండ్ స్టేట్ సెలెక్ట్ చేసి పాస్వర్డ్ పెట్టుకోండి, మీ లాగిన్ పాస్వర్డ్ అనమాట. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేశాక సైన్ ఇన్ అడిగిన తర్వాత ఓటీపీ ఒకటి వస్తుంది మీకు మీ మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ అయితే క్రియేట్ అయినట్టు అనమాట. ఇప్పుడు లాగిన్ అవ్వాలి మీ అకౌంట్లోకి. సేమ్ ఏదైతే మీరు డీటెయిల్స్ ఇచ్చారో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఫస్ట్, అండ్ దాని తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ తర్వాత ఇక్కడైతే క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తాం. అప్పుడు ఇంటర్ఫేస్ అయితే మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ ఉంది కదా రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అని, దాని మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ ఇంకో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, ఇలా ఫామ్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు 2 డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ May 1 నుంచి పెడుతున్నాను. సో మీరు ఎన్ని రోజులు అయితే వెళ్దాం అనుకుంటున్నారో, చార్ధామ్ చేద్దాం అనుకుంటే చార్ధామ్ డేట్కి సరిపడా డేట్స్ అయితే ఇవ్వాలి, దోదమ్ అయితే దోదమ్కి సరిపడా ఇవ్వాలి. సో నేను 1 to 10 అయితే సెలెక్ట్ చేశాను. సో ఎంతమంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక్కడిని ఒకటి పెట్టాను. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మీకు ఆప్షన్స్ వస్తాయి. నేనైతే బై రోడ్ పెట్టాను. మీరు ఏమైనా టూర్ కంపెనీ ద్వారా ఎవరి ద్వారా అయినా వెళ్తే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు. నేను సో బై రోడ్ వెళ్ళి నార్మల్ బస్లో వెళ్తాను కాబట్టి సో యాడ్ డీటెయిల్స్ చేశాను, అంతేం ఇవ్వలేదు. సో మనం చార్ధామ్ చేద్దాం అనుకున్నాం అనుకో, ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వచ్చు. లైక్ ఫస్ట్ యమునోత్రి సెలెక్ట్ చేసి ఏ డేట్ని అయితే మీరు యమునోత్రి వెళ్తున్నారో అలా. నెక్స్ట్ గంగోత్రి సెలెక్ట్ చేసి ఏ డేట్ని అయితే మీరు గంగోత్రి వెళ్దాం అనుకుంటున్నారో ఆ డేట్. లైక్ నేను 2 days గ్యాప్ ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదానికి జర్నీకి టైం పడుతుంది కదా, అందుకని 2 days గ్యాప్ ఇస్తున్నాను. లేదు మీరు అవన్నీ చూడట్లేదు, ఓన్లీ దోదమే చేస్తున్నారు, కేదార్నాథ్, బద్రీనాథ్ అనుకుంటే ఓన్లీ ఆ రెండింటి డేట్సే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోరు. సేవ్ డీటెయిల్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే చేసి అప్పుడు మీ ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి ఆ బాక్స్ టిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ చేసుకోవాలి. ఓటీపీ రిక్వెస్ట్ చేస్తే మీ ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి.
ఎంటర్ చేసిన ఓటీపీని వెరిఫైడ్ ఓటీపీ చేయాలి. ఒకవేళ రాకపోతే మళ్ళీ రీసెంట్ కొడితే ఒకసారి వచ్చేస్తుంది, ఫస్ట్ టైంకి వచ్చేస్తుంది మ్యాక్స్. వెరిఫై ఓటీపీ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే కింద ఓపెన్ అయితే, సో మొత్తం మీ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ వస్తాయన్నమాట. సో మీరు నార్మల్గా సిటీ ఎక్కడి నుంచి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో ఆల్రెడీ మన ఆధార్ డీటెయిల్స్ ఉన్న దాని ప్రకారం అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏమైనా ఉండిపోతే అవి మనం ఇచ్చేయచ్చు. లైక్ సిటీ అడిగింది, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడిగింది, మొబైల్ నెంబర్ కూడా టైప్ చేసాం. దాని తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అనమాట. లైక్ మీరు వెళ్తున్నారు కదా, ఏదైనా ఆల్టర్నేటివ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ బై ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎవరినైనా కాంటాక్ట్ అవ్వడం కోసం అనమాట. సో ఫస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాం. ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ నేమ్ అడిగారు, నేమ్ అయితే ఎంటర్ చేయాలి, మీరు ఎవరిదైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళది. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ రిలేషన్షిప్ డీటెయిల్స్ అడుగుతుంది కదా, మీరు ఇచ్చిన కాంటాక్ట్ ఎవరిదైతే వాళ్ళు రిలేషన్ ఏమవుతుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీకు ఏమైనా మెడికల్ ఇష్యూస్ అవి ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగింది. ఏమైనా ఉంటే ఉన్నాయని, లేదంటే ఎన్ఏ అని పెట్టేయచ్చు. ఇట్స్ ఓకే. అండ్ కిందని కూడా ఐఎమ్ డాక్టర్ అని చెప్పి అడుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్ యూ కెన్ గివ్. నెక్స్ట్ మన ఫోటో, నాకైతే ఆధార్లో ఉన్న ఫోటో వచ్చింది. ఇఫ్ యూ వాంట్ మీరు ఇక్కడ ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. రీసెంట్ ఫోటో ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఫోటో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలా బాక్సెస్ టిక్ చేసుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి నేను ఒక రీసెంట్ ఫోటో అప్లోడ్ చేశాను నార్మల్గా. అండ్ నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అడుగుతుంది కదా, ఆల్రెడీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాం కదా, మీరు ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. లైక్ ఫైల్ చూసుకొని, ఫైల్ చూస్ చేసి దాని తర్వాత ఇక్కడ అకామిడేషన్ గురించి అడుగుతుంది. ఏదైనా అకామిడేషన్ అరేంజ్ చేసుకున్నారా, లో ఇఫ్ ఎస్ ఇవ్వచ్చు, లేదంటే నో ఇచ్చేసి టిక్ బాక్స్ చేసి ఒకసారి చెక్ చేసుకొని కిందకి వెళ్ళి అయితే సేవ్ డీటెయిల్స్ అని పెట్టి సేవ్ చేసేయచ్చు అనమాట. ఇంకా డీటెయిల్స్ని ఒకసారి రీసెట్ చేసుకొని ఫినిష్ అని ట్యాప్ చేస్తే అయిపోయింది రిజిస్ట్రేషన్, అంతే. ఇక్కడతో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఇక్కడ క్లియర్గా వస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. సో ఓకే ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడున్న ఓకే ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ తీసుకెళ్తుంది అనమాట. సో మీరు ఇక్కడే డైరెక్ట్గా ఇక్కడ మీ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ వచ్చింది కదా, ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. దాన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ యాత్ర ఫామ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. దాన్ని మీరు చార్ధామ్ యాత్రకి వెళ్ళేటప్పుడు దాన్ని ప్రింట్ తీసుకొని వెళ్ళాలని. సో చూసారు కదా, ఇది వీడియో ప్రాసెస్. అయితే ఇంత ఈజీగా మనం యాత్ర పాస్ని ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జస్ట్ 2 minutesలో అయిపోద్ది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీ. సో మీకు అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, యూస్ఫుల్గానే ఉంది అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ ఎవరైతే చార్ధామ్ యాత్ర ప్లాన్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా చార్ధామ్ యాత్ర గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. And thank you for watching. See you in the next video.